ఈరోజు డ్రగ్స్ తీసుకొని యువకులు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఈరోజు అందరూ గమనించి మన బిడ్డల భవిష్యత్తు కానీ మన భవిష్యత్తు బాగుండా పెడితే ఈసారి జగన్ మన చంద్రబాబు నాయుడు గారికి ఓటేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మంచి అవకాశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గత పాలనలో మనకి ఎన్ని అవకాశాలు ఇచ్చారో, ఎన్ని మంచి పనులు చేశారో అనేది మనము ఇప్పుడు పాలనలో గుర్తించుకుంటే అన్ని జగన్మోహన్ రెడ్డి గారు దొంగ పాలన ఏంటంటే మన రాష్ట్రానికి మంచి పనులు చేస్తానని చెప్పేసానని, పొదుపు మహిళలకి పొదుపు రుణాలని చెప్పేసానని 4 విడతలుగా మంజూరు చేయడం జరిగింది. అది కూడా 4 సార్లుగా అని అన్నది కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. తర్వాత అమ్మ ఒళ్ళు అనేది 15,000 అని చెప్పేసానని చెప్పి ప్రతి ఒక్క బిడ్డకి ఇస్తానని చెప్పేసానని అది కూడా 9,000, 12,000, 13,000 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు మంచి అవకాశాలు, బస్సు అయితేమి, గ్యాస్ అయితేమి, మహిళలకి ముందు నడవాలని చెప్పేసి మంచి అవకాశాలు ఇచ్చిందండి. మనం ఈరోజు ఆయన ఉన్నంత కాలంలో మనం వార్డు పరంగా అయితేమి మంచి పనులు జరిగించుకున్నాము. ఈరోజు ఆయన్ని గెలిపించుకొని మన ఊరికి, మన గూడూరు నియోజకవర్గానికి సునీల్ అన్నది చంద్రబాబు నాయుడిని సీఎం చేసుకోవాల్సిందిగా మహిళలందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. ఒక ఎవరు ఆఫీస్లో కానీ ఎక్కడ పోయిన పని చేసుకోగల తెలివితేటలు వచ్చింది. ఒక తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ధైర్యము ఆ తెంపు అనేది మహిళలకు వచ్చినాయి. అంతకుముందు ఎక్కడ వేసిన గొంగాలు అక్కడే ఉన్నట్టుగా ఉన్నారు మహిళలు. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరు ఆఫీస్ ఎక్కడుంది, పోలీస్ స్టేషన్ ఎక్కడుంది, అలా చోట్ల పోతే ఎక్కడ పోతే ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ పని అవుతుందని నేర్చుకున్నది తెలుగుదేశం గవర్నమెంట్లోనే. కాబట్టి ఈసారి తెలుగుదేశం సైకిల్ కొద్ది ఓటేసి మన స్థానికుడు వాస సునీల్ కుమార్ని పెద్ద గొప్ప మెజార్టీ గెలిపించి పైన చంద్రబాబు నాయుడు
చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకొని సునీల్ అని ఎమ్మెల్యేగా చేసుకుంటే గూడూరు అభివృద్ధి కోసం సైకిల్ గుర్తుంది మే 13వ తేదీ ఎలక్షన్లు సునీల్ అన్నకి గెలిపించాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు అక్కడ, సునీల్ అన్న ఇక్కడ. మా ముస్లింస్ అందరూ నమాజులు చేసి 5 పూట్ల అదే మేము ప్రార్థన చేస్తున్నాం. పెద్దలకి మహిళలకు సమావేశమైన మన ముఖ్య అతిథిగా వచ్చిన కాసం సంధ్యారాణి మేడం గారికి, మన వేదిక మీద ఉన్న దాటి కౌన్సిలర్లకు, నాయకులకు అందరికీ ధన్యవాదాలు. వేదిక ముందున్న మహిళలందరికీ, గూడూరు నియోజకవర్గం మహిళలకు అందరికీ మీకు ధన్యవాదాలమ్మా. ఈరోజు సమావేశమయ్యేదానికి ముఖ్య కారణం ఏంటంటే, మన భవిష్యత్తులో బాగుపడాలంటే మన చంద్రబాబు నాయుడు గారు రావాలి, మన గూడూరు నియోజకవర్గంలో మన సునీల్ అన్న గెలవాలి. మీరు మహిళలు ప్రతి ఒక్కటి, ఎందుకంటే ఈ 4.5 సంవత్సరం నుంచి పడ్డ కష్టాలు ఈ ప్రతి ఒక్కరు కూడా గడప గడపకు వెళ్ళి మేము గ్రామాలు తిరిగి పడిన కష్టాలన్నీ ప్రతి ఒక్క మహిళలు తెలుసుకున్నాము.
ఇల్లు కట్టించింది ఎవరమ్మా? చంద్రబాబు నాయుడు. ఈరోజు ఆ టింకో ఇళ్ళకి మనకు గతంలో వైఎస్ కాంగ్రెస్ వచ్చినప్పుడు కట్టించింది మనము. ఆ రోజు నారాయణరావు గారు, గూడూరులో సునీల్ కుమార్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇస్తే టింకో ఇల్లు కట్టించారు. దానికి ఇవ్వలేక తర్వాత ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు తాళాలు ఇవ్వలేదమ్మ వాళ్ళు. మనము జోరు వానలో సునీల్ కుమార్తో కూడా మేమందరం నాయకులు అక్కడ ధర్నా చేసాము టింకో ఇళ్ళకి. మీరు అందరూ గుర్తుంచుకోవాలి. ఈరోజు మనకు పేదవాళ్ళకి, మధ్య తరగతి వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే ఒక తెలుగుదేశం పార్టీ ఆదుకుంటుందని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మన గూడూరు నియోజకవర్గంలో ఏమి చేయాలన్నా, ధర్నాలు చేయాలన్నా, మీకోసం పోరాడాలన్నా ఒక సునీల్ కుమార్ గారే అని మీ అందరూ తెలుసుకోవాలి. అదేవిధంగా ఈరోజు సునీల్ కుమార్ గారు మా అరుంధతి పాడైతేమి, ఎస్సీ పాడవులైతేమి, ఎవరైనా చనిపోతే పేదవాడికి వట్టి ఖర్చులకి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 5,000 ఇచ్చేది. తర్వాత 1,95,000 పడేది మన అకౌంట్లో. కానీ దానికంటే ముందు సునీల్ కుమార్ గారు మన బిడ్డగా, మన అన్నగా, మన తమ్ముడుగా మన ఇంటికి ప్రతి కుటుంబానికి 3,000 రూపాయలు ఇచ్చినాడమ్మా. ఇప్పటికీ అధికారంలో ఉన్నాయించాడు. ఇప్పుడు కూడా అధికారంలో లేకున్నా కూడా మనకి ఇస్తున్నాడమ్మా. గుర్తుంచుకోవాలి. వాడు ఇదంతా మీరు మీ అన్నగా, మీ తమ్ముడుగా ఆయన ఆశీర్వదించాలి. అదేవిధంగా చంద్రన్న అన్నా క్యాంటీన్ అమ్మ మన ఆర్టీసీ బస్ స్టాండ్ లో అన్న ఏ వయసు మీద ప్రభుత్వం వచ్చింది, ప్రజలకే కదా పెట్టింది. ఏం ఆయన ఆ అమ్మ పేరు లేకపోతే తాత పేరు అటువంటి మన సునీల్ కుమార్ గారిని సైకిల్ గుర్తుపై ఓటేయాలి. అదేవిధంగా మనం అనుకుంటే ఏది సాధించదే లేము. ఇప్పటికీ భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ మహిళల ఓట్లు ఎక్కువగా ఉన్నాయమ్మా. ఎందుకంటే మన మహిళ ఓట్లతోనే ఆ జగన్మోహన్ ఏమి పట్టించుకుంటే దాఖలా లేరు. ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాలి. వారికి న్యాయం జరగాలి అంటే పథకాలన్నీ కూడా క్లుప్తంగా వివరించడం జరిగింది. వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మహిళల ఉన్నతి ఔన్నత్యం కోసం మళ్ళీ మన బాబు గారిని గెలిపించుకోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి శ్రీదేవి గారి, పట్టాధ్యక్షురాలు శ్రీదేవి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశేషించినటువంటి రాష్ట్ర కార్యదర్శి మరియు నియోజకవర్గ పరిశీలకులు కర్మల గారికి, మన అందరి అభిమాన నాయకుడు, అదేవిధంగా పేదల పాలన పెండినటువంటి మన గూడూరు నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ ఆసం సునీల్ కుమార్ గారి సతీమణి శ్రీమతి సంధ్యారాణి గారు కూడా మనందరికీ కూడా విలువైన సందేశాలు ఇవ్వడం కోసం మన మధ్యకు వచ్చారు. మన మహిళలందరి తరఫున కూడా ఆమెకి స్వాగత సుమార్తలు తెలియజేస్తూ ఇక్కడ వేదికల గురించిన నాతోటి నా సమాధానాలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మనందరం కూడా ఇప్పటి వరకు కూడా మన భారతక్క గారు కానీ, సుబ్బక్క గారు కానీ మాట్లాడిన ఎక్స్ కౌన్సిలర్ అందరూ కూడా ప్రతి ఒక్క విషయం గురించి కూడా క్షుణ్ణంగా చెప్పారు. తల్లి, మీరు ప్రతి ఒక్కరు కూడా ఇంత సమయం దాకా అన్ని విషయాలు వింటున్నారు. మన నిర్ణయం ఒకటే. మన రేపు నెల అంటే మే 13వ తేదీన మనకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో మనకు 2 ఓట్లు ఉంటాయమ్మా. ఒకటి మన ఎమ్మెల్యే అభ్యర్థి కోసం, ఇంకోటి ఎంపీ అభ్యర్థి కోసం. మనం గూడూరులో అందుబాటులో ఉండి మన బిడ్డగా 4 అడుగులు వేస్తే అందుబాటులో ఉండే సునీల్ కుమార్ గారు ఏ రోజైనా సరే మనం సునీల్ అన్న అంటే పలికే మనిషి. మనకు కరోనా టైంలో కూడా ఎవరు పట్టించుకోకపోయినా అర్ధరాత్రుల్లో కూడా మనకు ఏ టైంలో ఫోన్ చేసినా తలుపులకు అందుబాటులో ఉండే మనిషి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉంటూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న మన అభిమాన నాయకులు మన సునీల్ కుమార్ గారిని అత్యంత మెజార్టీతో మన పట్టణం నుంచి మన మహిళలు ఎక్కువ శాతం ఆ రోజు పోలింగ్లో ముందు ఉదయాన్నే వెళ్ళి సైకిల్ గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీతో మన సునీల్ కుమార్ గారిని మన పట్టణం నుంచి మంచి మెజార్టీ తీసుకురావాలి. అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి వెనకపల్లి వరప్రసాద్ గారికి 2వ ఓట్లని కమలం గుర్తు మీద వేసి మనం రేపు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టాలి. మన సునీల్ కుమార్ గారిని ఎమ్మెల్యేగా కూర్చోబెట్టి మంత్రిగా చేసుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మహిళలు ఇంకా ముందు రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మనల్ని ఎలా ముందుకు తీసుకెళ్తాడో
పథకాల గురించి అన్ని వివరించడం జరిగింది. ఒక్కటేనమ్మా మీరు గమనించాల్సింది, చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్న తేడాలు రెండే రెండు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉండే ప్రతి మహిళ కూడా నా సోదరే, ప్రతి మహిళకు కూడా నేను అన్నదమ్ముడనై ఉంటా, ప్రతి కుటుంబానికి కట్టుబిడ్డనవుతా అని మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి మహిళకు పసుపు కుంకుమ కింద ఒక్కొక్క మహిళకు 20,000 రూపాయలు పసుపు కుంకుమ చెందించారు. ఎవరైనా మన తోడబుట్టిన సొంత అన్నదమ్ముడైనా ఇచ్చారా? మీరందరూ ఆలోచన చేయాలి, అర్థం చేసుకోవాలి. అదే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో 70 లక్షల మంది మహిళలకు ఒక్కొక్క మహిళకు 20,000 చొప్పున పసుపు కుంకుమ ఇచ్చినటువంటి మన తోడబుట్టిన అన్న చంద్రబాబు నాయుడు గారు. అదే జగన్మోహన్ రెడ్డి కథ ఎత్తుకుంటే జైల్లో 1.5 సంవత్సరం ఆయన జైల్లో ఉండి చెల్లెల్ని పాదయాత్ర పంపించాడు. తల్లిని చెల్లిని, అమ్మా నేను జైల్లో ఉన్నా, తండ్రి చనిపోయాడు, మీరిద్దరు ఊరి మీదకి వెళ్ళి నా మీద చెప్పండి, ఒక అవకాశం ఇవ్వమని నాకు అవకాశం ఇస్తే వీళ్ళందరికీ ఋషి పండుగ కోడిగుండు కొట్టినట్టు నేను కొడతాను అని తల్లిని చెల్లిని పాదయాత్రను పంపించి వాడుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం చెల్లిని తల్లిని కూడా పడబట్టి బయటకు గెంటేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మరి తల్లికి చెల్లికి దిక్కులేదే, మనకిస్తాడా? చెప్పండి, ఆలోచించండి, మనకిస్తాడా? అదే చంద్రబాబు నాయుడు 70 లక్షల మంది ఆడబిడ్డలకి ఒక్కొక్కరికి 20,000 పసుపు కుంకుమ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి పసుపు కుంకుమ ఇవ్వలే, తీసుకోబోతున్నాడు. జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని సునీలందరినీ అత్యధిక మెజార్టీతో మనం గెలిపించుకోవాలి. మరి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి వృత్తి చాలా గమనించారు కదా, కాబట్టి సునీలందరినీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ వేడుకుంటూ ధైర్యంగా చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటికి నేను వెళ్ళాను. తెలుసా లేదమ్మా? మీరు మాట్లాడితేనే నేను మాట్లాడతాను, ఖచ్చితంగా మీరు మాట్లాడాలి. ఏమ్మా తెలుసా? నేను గట్టిగా చెప్పాలి. ఎందుకంటే అమ్మా నేను ఎప్పుడు మీరు ఇంకా పెద్దవాళ్ళు చేయాలి. ఎందుకంటే మన టౌన్లో ఇంకా గట్టిగా ఉండాలి. ఓకేనా కాదా? గట్టిగా చెప్పాలి సమాధానం. ఏమ్మా సంగతిలో ఆదాయం పెరిగిందా, మన ధరకు పెరిగాయా? సమాధానం చెప్పాలి అందరూ. ధరలు పెరిగాయా, ఆదాయం పెరిగిందా? వినపడ్డలా? ధరలు పెరిగాయి. బాగా పెరిగాయా, కొద్దిగా పెరిగాయా? బాగా పెరిగాయి. అన్నీ పెరిగాయి. తినే దగ్గర నుంచి తాగేదాకా, మందు దాకా పెరిగింది కదా? పెరిగిందా లేదా? కానీ మన ఆదాయం అయితే పెరగల, పైసా కూడా పెరగల. పేదోడము ఇంకా పేదోడము అయిపోయావు. అయ్యావా లేదా? ఏమి కనీసం మనకు ఒక లబ్ధి అనేది కూడా లేకుండా వచ్చిన లబ్ధి కంటే ఎక్కువ ఆదాయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందా లేదా? చెప్పండి తీసుకుంటుందా లేదా? ఆలోచించండి అమ్మా. గ్యాస్ ధర ఎంత ఉండిందమ్మా అప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో? ఇప్పుడు ఎంత ఉందమ్మా? ఎంతమ్మా? 1200 ఉంది. ఎంత పెరిగిందమ్మా? డబల్ పెరిగింది ఇంచుమించు. కరెంటు బిల్లు అప్పుడు 200 వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు ఎంత పెరిగిందమ్మా? 1000 రూపాయలు దాటింది. 200 వచ్చే కరెంటు బిల్లు 1000 రూపాయలు దాటింది. ఇంకా చింతపండు ధర ఎంతమ్మా? ఇప్పుడు అప్పుడు ఎంత ఉంది? 300 కేజీ ఉండిందమ్మా. అప్పుడు ఎంత ఉండిందా? 150 మందులో చింతపండు
ముందుగా ఇంకో మాట కూడా చెప్తున్నానమ్మా. వందెత్తమ్మా అప్పుడా? మొహమాట వెళ్ళలేదమ్మా. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే సమస్య ఇది. 60 రూపాయలు 70 రూపాయలు మందు ఇప్పుడు 200 అయింది. 200 300 అయింది. ఆలోచించండి. కానీ మంచి మంది ఎవరు ఇస్తున్నాడా? ఇస్తున్నాడా లేదా చెప్పండి. మొహమాట ఏం లేదమ్మా. ఇది మన ఇంట్లో మన ఇంటి సమస్య ఇది. మన ఆరోగ్యాల సమస్య. గుర్తుంచుకోండి. నాసిరకపు మందు ఇచ్చి ప్రతి ఒక్కరి ఆరోగ్యాలను నాశనం చేస్తుంది వైద్యులు ప్రభుత్వం. గుర్తుంచుకోండి. ఎంత మందికి లెవెల్ పాడై ఉన్నాయో, ఎంత మంది పెరాలసిస్ స్ట్రోక్లు వచ్చినాయో, బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చినాయో ప్రతి ఒక్కరు గమనించాల్సినటువంటి విషయం. ఇది మన ఇంట్లో ప్రతి ఒక్కరు ఇది పడుతున్నటువంటి బాధ. ఇంకా కొన్ని రోజులు కానీ మందు కానీ తాగితే కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి. గుర్తుంచుకోండి. ఇటువంటి ప్రభుత్వానికి మనం ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా చెప్పండి. మన ఆరోగ్యాలతో మన దారి పట్టుతో ఆడుకుంటున్నారు ఈ ప్రభుత్వం. ఆలోచించండి అమ్మా. ఇంకా అదే విధంగా అమ్మా మీ సునీల్ కుమార్ గారు మీకు తెలుసమ్మా. తెలుసు. మేము ఓడిపోయినా ఇక్కడ ఉండేవా లేదా? ఉండేవా లేదు చెప్పండి. గడిచిన 30 సంవత్సరాల నుంచి మీ కళ్ళ ముందే పెరిగాము, మీ కళ్ళ ముందే ఉండేము. మా పిల్లలు మీ కళ్ళ ముందే పెరిగారు, వాళ్ళు మీ కళ్ళ ముందే చదువుకున్నారు. ఓడినా గెలిచినా మేము ఇక్కడ ఉంటే మా సర్వీసులు మేము మీకు అందించాం. ప్రతి ఒక్క సమస్యలో ప్రతి ఒక్కరి సహకారంతో మేము ధర్నాలు చేస్తూ పార్టీని ముందుకు నడిపిస్తూ ఉన్నాం. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారేమ్మా ఈ సమస్యలన్నింటినీ. ఇప్పుడు సునీల్ అన్న లోకలా నా లోకలమ్మా? గట్టిగా చెప్పాలి. మన సమస్యలు పరిష్కారం కావాలంటే లోకలకు వేయాలా నా లోకలకు వేయాలా? లోకలకు వేయాలి. తను గుర్తుంచుకోండి. ఇది మన రాష్ట్ర భవిష్యత్తు, మన ఊరి భవిష్యత్తు, మన 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 ఏరియా భవిష్యత్తు అమ్మా. లైట్లు పోయి ఒక్కొక్కరి ఏరియాలలో ఎన్ని సంవత్సరాలు ఉందో మీకు తెలుసమ్మా? నేను పోతే ఒక్కొక్కరు 4 సంవత్సరాల నుంచి లైట్ ఎలగటం లేదని చెప్పారు, 2 సంవత్సరాల నుంచి లైట్ ఎలగటం లేదని చెప్పారు, 6 నెలల నుంచి లైట్ ఏదమ్మా లైట్ ఉన్నాయమ్మా. చూడు చిమ్మ చీకటి. నేను తిరిగిన ప్రతి ఒక్క సందు చిమ్మ చీకటిలో టార్చ్ లైట్లలో తిరిగానమ్మా. అది మీరంతా తెలుసు కదా. లైట్లు ఎవరికి లేవు. రోడ్లు ఏమైనా వేసారమ్మా మీకు? కనీసం ఒక తట్టబట్టనే ఇస్తారా చెప్పండి. వేయలే కదా. ఇలా ఆలోచించండి. వీళ్ళకి ఉదయం లేస్తే ఆడవాళ్ళు విద్యుత్ తిరిగే పరిస్థితి తీసుకొచ్చారు ఈ ప్రభుత్వం. కనీసం బోర్లను రిపేర్ చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితి మీద మీకు చెప్పండి. ధైర్యంగా చెప్పాలి. మీరు చెప్తే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వము మన ఊరిని ఈ విధంగా చేసేసింది. ఈ మున్సిపాలిటీని సర్వనాశనం చేసేసింది. కనుక ఆలోచించి ఎవరికి ఓటు వేయాలమ్మా మీరా? సునీలన్న గుర్తేంది? ఇక్కడ సునీలన్న కలవాలంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం ఖచ్చితంగా అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కనుక మీరు ఇక్కడ సునీలన్నని ఖచ్చితంగా గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా అమ్మా ఇప్పుడు మన పథకాల గురించి మాట్లాడుకుందాం. మన బాబు గారు మన ఆడబిడ్డల కోసం ఎన్నో పథకాలను ఇప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది. ఏమో పథకాలు చెప్పగలుగుతారమ్మా ఒక్కరా? ఇప్పుడు దాకా అంతా చెప్పారు కదా పథకాలు. మీకు గుర్తున్నాయా? నీకు గుర్తున్నాయవా? వెరీ గుడ్. ఏవా చూడు అవ్వద్దు ఎంత బాగుండగా ఉందో. మనకి 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలు కంప్లీట్ అయినటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డకి తలుపు తట్టి 1500 రూపాయలు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుందమ్మా. ఎంతమంది ఆడపిల్లలు ఉన్నా ఒకవేళ తల్లి బిడ్డకి 18 సంవత్సరాలు నిండుంటే వాళ్ళకు కూడా వాళ్ళిద్దరు కలిపి నెలకి 3000 లెక్కన ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క బిడ్డకి 1500 లెక్కన ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చదువుకుంటున్నటువంటి బిడ్డలకి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి 15,000 ఇవ్వడం జరుగుతుంది. మనకు పోయినసారి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడమ్మా? ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలు చదివిస్తాడా లేదా? చదివిస్తున్నాడా? ఒక్కరిని చదివిస్తున్నాడు. మొదటి సంవత్సరం ఎంత వచ్చిందమ్మా మీకు అమ్మఒడే? చెప్పాలి. ఫస్ట్ 15,000 వచ్చింది. తర్వాత గుర్తుపెట్టుకోండి. అసలు లేదు. ఉంటే అంతమంది బిడ్డలకి 15,000 లెక్కన ప్రతి సంవత్సరము ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గ్యాస్ ధరలు పెరిగి చాలా ఇబ్బంది పడుతున్నారని ఆడబిడ్డలకి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం మనకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బస్ ఛార్జీలు జిల్లాలో ఎక్కడికి పోవాలన్నా ఆడబిడ్డలు ఫ్రీగా బస్ సౌకర్యం అనేది కల్పించడం జరుగుతుంది. బస్ ఛార్జీలు ఇప్పుడు 3 సార్లు పెంచడం జరిగింది. ఇవన్నీ గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్ సౌకర్యం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు పెన్షన్ ఎంత వస్తుందమ్మా? ముసలి వాళ్ళకే
3000 వస్తుంది. బాబు గారు రావడం 4000 చేస్తారు. మన జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు 3000 చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు కూడా చేశాడు ఆయన 3000. కానీ బాబు గారు ఆ విధంగా చేయటం 4000 వచ్చే జూన్ నెలకి ఈ 3 ఇప్పుడు ఏప్రిల్ నుంచి లెక్కేసుకొని ఈ 3000 ప్లస్ 4000 వరకు 7000 లెక్కన 7000 రూపాయలు మనకు జూన్లో రావడం జరుగుతుంది. గుర్తుంచుకోండి. అంటే 4000 పెరుగుతుంది. 4000 మనకు 1000 రూపాయలు పెంచి 4000 ఇవ్వడం జరుగుతుంది. భయపడతా ఉన్నట్టున్నారు వాళ్ళు, అబద్ధాలు చెప్తా ఉన్నారు. మీరు పోయి తెచ్చుకోవాలి అని చెప్తున్నారా లేదా? వాళ్ళందరూ భయపెడుతున్నారా లేదా? పెన్షనర్లకే వాళ్ళు మేము ఇంటికి వచ్చి తెలుగుదేశం గవర్నమెంట్ తలుపు తట్టి 1వ తేదీ పెన్షనర్లకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వికలాంగులకు 6000 ఇవ్వడం జరుగుతుంది. అప్పట్లో 3000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇంకొక 3000 పెంచి 6000 ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఎన్నో పథకాలను మన కొరకు బాబు గారు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇంటర్మీడియట్ చదువుకున్న బిడ్డలు, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినటువంటి బిడ్డలు ఇక్కడ ఉన్నారమ్మా, తల్లిదండ్రులు ఉన్నారా? ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినటువంటి తల్లిదండ్రులు గుర్తించుకోండి. వాళ్ళ బిడ్డలని తర్వాత కోర్సుల్లో చేర్చేదానికి ఉచితంగా బ్యాంకుల ద్వారా లోన్లు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ కోర్సు కంప్లీట్ అయిన తర్వాత నెమ్మదిగా విడతల వారీగా ఇటువంటి పథకాలన్నీ ప్రవేశపెట్టడం జరుగుతుంది. కనుక ఇవన్నీ గుర్తుంచుకొని నేను చెప్పినటువంటి గుర్తున్నాయి లేదమ్మా? మీకు గుర్తున్నాయి. మీరు ఒక 10 మందికి చెప్పాలమ్మా. వీటి గురించి తెలియదు, చాలా మందికి తెలియదు. వాళ్ళు నమ్మించి మిమ్మల్ని అబద్ధాల్లోకి నడిపిస్తారు వాళ్ళు. కానీ గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు 10 మందికి ఒక్కొక్కరు చెప్పి ఈ పథకాలన్నీ ప్రతి ఒక్క ఇంటికి చేరేటట్టు మీరే చేయాలి. మీరే ఇప్పటి నుంచి ఒక సైన్యంలాగా పనిచేసి మీరు తెలుగుదేశం గవర్నమెంట్ తీసుకొచ్చి మన ఊరిని, మన వీధిని, మన రాష్ట్రాన్ని బాగు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కనుక గుర్తుంచుకొని తప్పకుండా చేయాలని కోరుకుంటూ మనకి ఎవరు రేపు 11వ తేదీ జరిగేటువంటి ఎలక్షన్లో మనం ఎవరు చేయాలమ్మా? ఓట సునీలన్న చెప్పకూడదు. సైకిల్ గుర్తుకి మనం ఓటు వేయాలి. అదేవిధంగా ఎంపీ గుర్తు కమలం గుర్తుకి 2 ఇస్తారు మనకు. ఒకటి సైకిల్, ఒకటి కమలానికి వేసి ఎవరిని మనం సీఎం చేసుకోవాలి? చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవాలి. మన బ్రతుకుల్ని బాగు చేసుకోవాలని కోరుకుంటూ ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి మా తెలుగు పండుగలందరికీ, అన్నగారు కనుమలర్ గారికి, ముఖ్యంగా గూడూరు టౌన్ మహిళలందరికీ నమస్కారాలు. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మహాశక్తి సదస్సుకు విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, గూడూరు శాసనసభ్యులు, రాబోయే శాసనసభ్యులు డాక్టర్ భాషం సునీల్ కుమార్ గారు, అదేవిధంగా ఆయన సతీమణి గారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు మహిళా కార్యదర్శి శ్రీమతి గుండాల లీలావతి గారు, తిరుపతి పార్లమెంటు తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి గారు శ్రీమతి మట్టం శ్రావణి గారు, అదేవిధంగా భారతమ్మ గారు, శ్రీదేవి గారు, కల్పన గారు, విజయమ్మ గారు, అన్నపూర్ణ గారు, సుబ్బమ్మ గారు, సరస్వతి గారు, మిగతా చాలా మంది వచ్చారు. ప్రతి ఒక్కరికి మాట్లాడలో ఎలాంటి సంక్షేమాలు వచ్చినా చెప్పారు కదా మన మహిళా నాయకులందరూ. ఇప్పుడు మీకు 2 నిమిషాలు చెబుతున్నాయి, ఎందుకంటే తక్కువ సమయంలో ముగించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడక ముందు 1983 ముందు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు లేదు. అటువంటిది 1983 తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మన పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అప్పుడు దాకా ఆస్తిలో సమాన హక్కు లేదు. దాని తర్వాత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేపట్టి
ఎల్లవేళలా మీరు దీవించాలి, ఆశీర్వదించాలి. ఆ పార్టీని మీరు ఎల్లవేళలా గెలిపించాలి. శాశ్వత రాజకీయం వచ్చే విధంగా మీరందరూ నడుమించాల్సిన అవసరం ఉంది నేను తెలియజేస్తున్నాను. ఎక్కడైనా రాష్ట్రంలో మహిళల మీద అత్యాచారాలు జరిగితే దమ్ముకన్నా ముందు జగన్ వస్తారని చెప్పి ప్రగల్భాలు పలికారు ఈ జగన్ ప్రభుత్వంలో. జగన్ ఈ ముఖ్యమంత్రి చేతగాని ప్రథమ ముఖ్యమంత్రి మీకోసం దిశ చట్టాన్ని పెట్టి దిశని పెట్టాడు. ఒక్క విషయం చెప్తున్నానమ్మా, చిన్న తేడా చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గుంటూరు జిల్లా దాచేపల్లిలో ఒక 6 ఏళ్ల చిన్న బాలికను అత్యాచారం చేస్తే ఒకడు చంద్రబాబు నాయుడు గారు మనసు చలించిపోయి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న హోదాలో ఒకే ఒక మాట మాట్లాడారు. నా ప్రభుత్వ హయాంలో, నా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో నా రాష్ట్రంలో ఏదైనా ఒక ఆడపిల్ల మీద, ఆడపడుచు మీద అత్యాచారం జరిగితే ఆ అత్యాచారం చేసిన వారికి భూమి మీద అదే చివరి రోజు అని చెప్పి గర్జించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. దేశంలో 25 పోలీసు బృందాలు పెట్టి వాడిని గాలిస్తుంటే వాడు భయపడి చేసుకుని చనిపోయాడు. దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ, దట్ ఈస్ నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్, పరిపాలన, అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు తప్పు చేసిన వాళ్లకు ఈ జగన్ ప్రభుత్వం వెనకేసుకు వస్తుంది, నిందితుల పక్షాన్ని నిలుస్తుంది. దిశా చట్టం పెట్టింది, దానికి దిశ లేకుండా దానికి కోరలు పీకే చట్టానికి రోజు నామరూపాలకు చేసింది. ఇదా మహిళని రక్షించే చట్టం, ఇదా మహిళని రక్షించే ప్రభుత్వం, ఇదా మహిళని ఆదుకునే ప్రభుత్వం. అదే ముస్లిం మహిళలకు దుర్భాగ్యం స్కీమ్ కింద పెళ్లి చేసుకున్నప్పుడు 50 రూపాయలు ఇచ్చారు. ఆ దేని గ్రామ ముసల్మాన్ తీసుకుని 50,000 రూపాయలు ఇస్తున్నారా? ఇది ఈ ప్రభుత్వం. మాట తప్పుతాడు, మనమ తిప్పుతాడు, వాడికే పడుకుండా తిప్పుతుంటాడు. అలాంటి దగ్గర ముఖ్యమంత్రి చూస్తుంది. అదేవిధంగా ఇక నేను సింపుల్గా చెప్పాలంటే సునీల్ అన్న గారి గురించి చెప్పినట్టు మాట చెప్పాలి. రాష్ట్రం ప్రజలతో మమేకమై పార్టీలకు అతీతంగా ప్రజలలో కుటుంబ సభ్యులుగా భావించి హక్కున చేర్చుకుని ప్రతి ఒక్కరు కుటుంబంలో ఒక కుటుంబ పెద్దగా, ఒక అన్నగా మిమ్మల్ందరినీ ఆత్మీయంగా పలకరించి ఏకైక ఆత్మీయ నాయకుడు డాక్టర్ భాషం సునీల్ కుమార్ గారు. ఇది వాస్తవం. నేను చాలా రోజుల్లో తిరిగాను, అబ్జర్వర్గా ఎక్కడెక్కడ తిరిగా, ఎక్కడ పోతాడు, ఎక్కడ చాలా తిరిగాను. కానీ ఇటువంటి ఆత్మీయులు నేను ఎక్కడ చూడలేను. నేను అందుకనే ఈయన గురించి నేను గొప్పగా చెప్పాలనుకుంటాను. ఇటువంటి నాయకుడిని మీరు గెలిపించుకున్నారని మీ అదృష్టం. గెలిపించుకోకపోతే నేను దురదృష్టం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఓడిపోయిన మాత్రం ఏ రోజు కూడా మిమ్మల్ని వదిలిపెట్టదా. ఓడిపోవడం అంటే పారిపోవడం కాదు, మరింత బాధ్యతగా పనిచేయాలి, మరింత ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో ఓడిపోయిన మసడు నుంచి ఆయన గెలుపు కోసం బాధ్యత వేసుకుంటూ మిమ్మల్ని కలుపుకుంటూ మీ యొక్క ఆత్మీయతలను కలుపుకుంటూ ఈ రోజు మిమ్మల్ని బలోపేతం చేసుకుంటూ ఇంతమంది గ్రామాల్లో వందల సంఖ్యలో, వేల సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో సునీల్ అన్న దగ్గరకు వస్తారంటే దట్ ఈస్ భాషం సునీల్ కుమార్. ఇటువంటి నాయకుడిని మీరు నిర్మించుకున్నారు. మిమ్మల్ని ఇంటికి స్వయంగా వచ్చి మాట్లాడే వ్యక్తి సునీల్ అన్న అని చెప్పి స్వయంగా మీరు స్వతంత్రంగా పోయే వ్యక్తి, మీ సమస్యను పరిష్కరించుకునే వ్యక్తి, మీరు పరిష్కరించండి. అటువంటి ఆర్థికం ఉన్న వ్యక్తి, అటువంటి ఆర్థికం ఇవాళ సతీమణి పత్రిక దగ్గర సంధ్యాపడి గారు కూడా భర్తకు దగ్గర భార్యాపడి గారు ఎంతో ఆత్మీయంగా ప్రేమగా పలించారు. అందరు సంధ్యాకంటే నేను ఎవరో బాగుంటాను వదిగాని చెప్పారు. నాకు తర్వాత తెలిసింది అటువంటి వ్యక్తులు, అటువంటి దంపతులు. ఈ దంపతులకు దొరకడం మీ అదృష్టం అమ్మ చెప్తాను. నేను నెల్లూరులో పనిచేస్తే ఈ టైం నేను ఎక్కడ చూడాను. ప్రజలతో ఇంత కనెక్టివిటీ, ఇంత ఆత్మీయత ఉన్న వ్యక్తి భాష సునీల్ కుమార్. ఇటువంటి వ్యక్తిని గెలిపించుకోవాలి. ఐసా భాయిలో ఇంటికి వెళ్ళి చెప్పండి. కాబట్టి అమ్మా ఇక భాషం సునీల్ కుమార్ గారిని 1,00,000 ఓట్ల మెజారిటీ తగ్గకుండా ఆయనని ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించి అమరావతికి పంపించే బాధ్యత మీ గూడూరు ప్రజలందరినీ మీ మహిళా మీరు పంపించిన గూడూరు ఎమ్మెల్యే భాషం సునీల్ కుమార్ గారిని అక్కడ మంత్రిగా చేసి మంత్రి హోదాలో మళ్ళీ మీ గూడూరుని మీ ముందు పంపించే బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇక టైం తగ్గుతుంది, మీరు కూడా వెళ్ళాలి. కాబట్టి ఇక మన 2 విషయాలు. భాషం సునీల్ కుమార్ గారి విజయమే మనకు ఉన్నది, అదే మనకు ఉగాది. అటువంటి విధానంతో ముందుకెళ్దాం, ఆ విధంగా మనం చేసుకుందాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఒకరికి చెప్పుకుంటారు, ఎందుకంటే మౌత్ పబ్లిసిటీ కాబట్టి మీరు ఒకరు చెప్పేసుకుంటారు అయిపోయింది. ఆ విధంగా చెప్పామా అందరి చేత కూడా ఏ గుర్తుని గౌరవిస్తామా? ఏ గుర్తు అమ్మా అండి?
గట్టిగా సైకిల్ గుర్తు మంది కాబట్టి మరి ఏం కోరుకుంటే సునీల్ అన్న గారి గుర్తు సైకిల్ గుర్తు. ఇంకో గుర్తు వచ్చేసి కమలం పువ్వుదమ్మ, కమలం పువ్వు ఉంటుంది అని వేయండి. కాబట్టి మీరు ఎన్ని గుర్తున్నారే మనకి గెలిపించాల్సిన బాధ్యత మీది. ఇంకా ఆ బాధ్యత మీరు ఎదురు పెడుతున్నాను. ఇంకా ఆ బాధ్యతలు మీరు భుజాల మీద పెట్టుకొని ఆయన గెలుపును కూడా మీరే చేయాలి. ఎందుకంటే మహిళలు తలుచుకుంటే రాజ్యాలు రాజ్యాలే హాస్పిటల్ అవుతాయి. వాళ్ళు తలుచుకుంటే ఎవరైనా సరే అంత దమ్ము ధైర్యం ఉంటుంది, అంత స్థాయి ఉంటుంది, అంత తెగు ఉంటుంది. మహిళా శక్తి అందుకని మహోన్నత శక్తి. ఎక్కడ మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారని చెప్పి మన పురాణం చెబుతుంది. కాబట్టమ్మా మీరు సాక్షాత్తు దేవతలు. మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆర్థికంగా మీరు ఎదగాలి, అన్ని విధాలుగా మీరు ముందంజలు ఉండాలి. మీరు ఎప్పుడు సంతృప్తిగా, హ్యాపీగా, సంతోషంగా ఉన్నప్పుడే దేశానికి అదృష్టం, లేకపోతే అరిష్టం. ఇంటికి అదృష్టం, లేకపోతే అరిష్టం. మళ్ళీ మీరు ఇంటికి మీరు దీపాలు కావాలంటే మీరు అభివృద్ధి చెందాలి. కాబట్టి ఆ లక్ష్యమే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ లక్ష్యం, ఆ లక్ష్యమే నారా చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం.